వెల్కమ్ టు అర్బన్ సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ట్రైన్స్ రైలుపై సమస్యలో క్వశ్చన్ నెంబర్ 31 నుంచి చెప్పుకుందాం. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 31 చూడండి. ఒక్కొక్కటి 500 మీటర్ల పొడవున్న రెండు రైళ్లు సమాంతర పట్టాల మీద ఎదురెదురుగా 45 km/h మరియు 30 km/h వరుస వేగాలతో నడుస్తున్నాయి. ఎక్కువ వేగం గల రైలు డ్రైవర్ని తక్కువ వేగం గల రైలు ఎంతకాలంలో దాటుతుంది? చాలా ఈజీ అనమాట. ఏమడిగాడు? 31 క్వశ్చన్. టైం అడిగాడు. టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఎంత రైలు? 500 మీటర్స్. ఓకేనా? స్పీడ్ ఎంత? స్పీడ్ చూడండి 30-45. ఎందుకు? ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఆపోజిట్ వస్తున్నాయి. ఈ రెండింటిని ఏం చేయాలి? ఆపోజిట్ వచ్చినప్పుడు ఏం చేయాలి? యాడ్ చేయాలి. రెండింటిని కలపాలి. 75 5/18. 18 ఇక్కడ వేయాలి. దాని పైన వేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఏమొస్తుంది? టైం వస్తుంది సెకండ్స్లో. ఓకేనా? సింపుల్. 25 3 25 20. ఓకేనా? 5 1 5 4 3 1 3 6 24 సెకండ్స్. రైట్ ఆన్సర్ ఈస్ 24 సెకండ్స్. రైట్ ఆన్సర్ ఎంత? 24 సెకండ్స్. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 32. సమాన పొడవు గల రెండు రైళ్లు సమాంతర పట్టాల మీద వరుసగా 46 km/h 36 km/h వేగాలలో ఒకే దిశలో నడుస్తున్నాయి. ఏమీ లేదు, 46 36 ఒకే దిశలో ప్రయాణిస్తే ఏం చేయాలి? తీసేయాలి. ఏమవుతుంది? 10 km/h. రిలేటివ్ స్పీడ్ ఎంత? 10 km/h. ఓకేనా? ఎక్కువ వేగం ఉన్న రైలు రెండో రైలు చూడండి. ఎక్కువ వేగం ఉన్న రైలు రెండో దాన్ని 36 సెకండ్లో దాటింది. ఎంత దాటింది? 36 సెకండ్లో దాటింది. ప్రతి రైలు పొడవు ఎంత అన్నాడు? సింపుల్. 10 km/h లెక్కన అంటే ఏం రాస్తాం దీన్ని? 5/18. ఇప్పుడు వచ్చేది అంటే మీటర్/సెకండ్. అడిగిందంటే రైలు పొడవు. రైలు పొడవు అంటే ఏంటి? డిస్టెన్స్ అడిగాడు. డిస్టెన్స్ అడిగితే ఏం చేయాలి? స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ అడిగితే ఏం చేయాలి? స్పీడ్ ఇంటూ టైం. ఓకేనా? ఇంటూ ఎన్ని సెకండ్లు వెళ్ళిందంటే 36 సెకండ్స్. 18 1 18 2. ఓకే? 15 50 50 2 100 100 మీటర్లు. 100 మీటర్లు. ఓకేనా? ఇవేటివి? రెండు సమానం కాబట్టి ఇది 50 అయితే మరొకటి 50. ఒకటి 50 అయితే మరొకటి 50. సమాన పొడవు గల రెండు రైళ్ళు అన్నాడు. ఓకే? ప్రతి రైలు పొడవు ఎంత అన్నాడు? రెండు రైలు మొత్తం. ఒక రైలు మరొక రైలు దాటితే ఏమవుతుంది? 100 మీటర్స్. ఓకేనా? ఒక రైలు పొడవు ఎంత? 50 మీటర్స్. ఒక రైలు పొడవు ఎంత? 50 మీటర్స్. ఓకేనా? మనము ప్రతి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అంటే ఏంటి? షార్ట్ కట్ వచ్చే క్వశ్చన్ బోర్డు మీద పెట్టుకుని చెప్పట్లేదు. మనం ప్రతి క్వశ్చన్ని మనము ఆన్సర్ చేస్తాం కాబట్టి మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది ఈ ఛానల్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. 270 మీటర్ల పొడవు గల 120 km/h వేగం గల ఒక రైలు దానికి ఎదురుగా 80 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్న మరో రైలును 9 సెకండ్లో దాటింది. ఏదో చూడండి. 270 మీటర్ల పొడవు ఇది. కానీ దీని స్పీడ్ ఎంత? 120 km/h. ఇలా వెళ్తున్న రైలు మరొక రైలుని ఎంత? 80 km/h వేగంతో వస్తుందంట. ఎదురెదురు వస్తుంది కాబట్టి యాడ్ చేసాం. ఇదంతా తెలీదు. ఎక్స్ మీటర్స్. కానీ ఈ రైలుని 9 సెకండ్లో దాటిందంట. అయితే రెండో రైలు పొడవు ఎంత? సింపుల్ కదా. ఒక రైలు మరొక రైలు దాటిందంటే ఏం చెప్పాను? రిలేటివ్ స్పీడ్ ఏం చెప్పాలి? ఈ రెండు పొడవులు మొత్తానికి సమానము. అంతే. చూడండి సింపుల్. 200 km/h
నేను ఏం చేస్తాము మీటర్ పర్ సెకండ్లో మార్చుకుంటాం 5/18 ఇంటూ 9 సెకండ్స్ వేయాలి. ఇప్పుడు ఏమొస్తుంది ఓవరాల్ ఇది ప్లస్ ఇది రెండింటి డిస్టెన్స్ వస్తుంది. ఓకేనా? చూడండి 9 ఒకట్ల 9 రెండుల 200 ఓకే 105ల 500 105ల 500 105ల 500 అంటే మొత్తం 500 మీటర్లు ఫస్ట్ ట్రైన్ 270 రెండో ట్రైన్ ఎంత 230 మీటర్లు రెండో ట్రైన్ ఎంత 230 మీటర్లు రెండో ట్రైన్ 230 మీటర్లు. ఓకేనా? రైట్. క్వశ్చన్ నెంబర్ 34. ఓకే ఒక్కొక్కటి 120 మీటర్ల పొడవున్న రెండు రైళ్లు సమాన వేగాలతో ఎదురెదురుగా నడుస్తున్నాయి. ఒకదానికొకటి 12 సెకండ్లు దాటాయి. ప్రతి రైలు వేగం ఎంత అన్నాడు. సింపుల్. చూడండి ఒక్కొక్కటి 120 మీటర్ల పొడవున్న రెండు రైళ్లు సమాన వేగాలతో ఎదురెదురు నడుస్తున్నాయి. ఒకదానికొకటి 12 సెకండ్లు దాటాయి. ప్రతి రైలు వేగం ఎంత అన్నాడు. ఇది 120 అయితే ఇది కూడా 120. ఎప్పుడైనా సరే డిస్టెన్స్ని ఎప్పుడు యాడ్ చేయాలమ్మా. డిస్టెన్స్ని ఎప్పుడు ఏం చేయాలి యాడ్ చేయాలి. ఓకే 240 మీటర్స్ టైం ఈక్వల్ టు 240 మీటర్స్. ఓకేనా? అడిగిందంటే స్పీడ్ కదా. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. టైం ఎంత 12 సెకండ్స్. ఏమొస్తుంది ఇప్పుడు మీటర్ పర్ సెకండ్ వస్తుంది. కానీ కిలోమీటర్ పర్ అవర్లో మార్చుకోవాలి. అంటే 18/5. ఓకేనా? సింపుల్. 12 20ల ఓకే 5 ఒకట్ల 5 4ల ఇదంతా ఇది 72 కిలోమీటర్ పర్ అవర్. ఒక రైలు మరొక రైలుని ఎదురెదురుగా ప్రయాణిస్తే 72 కిలోమీటర్ పర్ అవర్. కానీ సమానం అన్నాడు. అంటే ఒకటంతా ఒకటి 36 అయితే మరొకటి 36 అవుతుంది. సమానం. 36 కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ ఆన్సర్. 36 కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. 36 కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? మీరు గుర్తించండి. ఎందుకంటే చూడండి ఫ్యాను వేసామనుకో మీ వాయిస్ సరిగ్గా రీచ్ అవ్వదు. ఓకేనా? కాబట్టి ఖచ్చితంగా మీకు ఈ సబ్జెక్ట్ అనేది యూజ్ అవుద్ది. ఓకేనా? వాయిస్ ఎలా ఉన్నా మీకు ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్ చాలా బాగా అర్థమవుతుంది అన్నమాట. ఓకేనా? ప్లీజ్ కోఆపరేట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. సమాన పొడవులున్న రెండు రైళ్లు ఒక టెలిగ్రాఫ్ స్తంభాన్ని 10 సెకండ్లు మరియు 15 సెకండ్లు దాటుతాయి. ఒక రైలు 10 సెకండ్లు దాటుతుంది. మరొక రైలు 15 సెకండ్లు దాటుతుంది. ఓకేనా? ప్రతి రైలు పొడవు 120 మీటర్లు అయితే ఎంతకాలము ఎదురెదురుగా నడుస్తూ అవి ఒకదానికొకటి దాటుతాయి. ఇది 120 అయితే ఇది 120. ఓకేనా? ఒక రైలు ఒక టెలిగ్రాఫ్ స్తంభాన్ని దాటిందంటే అది ప్రయాణించిన దూరంతో సమానం. మరొక రైలు టెలిగ్రాఫ్ స్తంభాన్ని దాటిందంటే అది ప్రయాణించిన దూరంతో సమానం. సింపుల్ అన్నమాట. ఓకే చూడండి 120 మీటర్లని 10 సెకండ్లు దాటిందంటే ఎంత 12 మీటర్ పర్ సెకండ్. ఫస్ట్ దాని వేగం రెండో దాని వేగం 120/15 అంటే 8 మీటర్ పర్ సెకండ్ రెండో దాని వేగం. కానీ ఏమన్నాడు ఇది ఏమవుతున్నాయి వ్యతిరేక దిశలో ఎదురెదురుగా వస్తున్నాయి. టోటల్ డిస్టెన్స్ ఎంత 240 మీటర్స్ని ఏం చేస్తున్నాయి 20 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో వస్తున్నాయి. అయితే ఎన్ని సెకండ్లకు వస్తాయి 12 సెకండ్స్. ఎన్ని సెకండ్లు దాటితే ఒకదానికొకటి 12 సెకండ్స్. ఎన్ని సెకండ్లకు దాటితే ఒకదానికొకటి 12 సెకండ్స్. 12 సెకండ్లు. ఓకేనా?
క్వశ్చన్ నెంబర్ 36, క్వశ్చన్ నెంబర్ 36, క్వశ్చన్ నెంబర్ 36. 108 మీటర్ల పొడవు 50 km/h వేగం గల ఒక రైలు, చూడండి 108 మీటర్లు, ఇది 108 మీటర్లు 50 km/h వేగం గల ఒక రైలు, ఈ రైలు ఓకే 112 మీటర్లు, 112 మీటర్ల పొడవు ఎదురుగా వస్తున్న మరో రైలును, ఈ రైల్ని ఎదురుగా వస్తుంది ఓకే, ఇది ఇలా వెళ్తుంది, ఇది ఎదురుగా వస్తుంది, ఈ రైల్ని 6 సెకండ్లో దాటింది. అదే దీని యొక్క స్పీడ్ ఎంతో తెలియదు, దీని యొక్క స్పీడ్ ఎంతో తెలియదు. అయితే రెండో రైలు యొక్క పొడవు ఎంత అన్నాడు, సింపుల్. ఒక రైలు మరొక రైలు దాటిందంటే, ఒక రైలు మరొక రైలు దాటిందంటే రైలు ప్లస్ ఆ రైలు రెండు రైలు పొడవుల మొత్తానికి సమానము. ఓకేనా, చూడండి 220 మీటర్స్ని 6 సెకండ్లో దాటిందంటే ఇప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ స్పీడ్ వస్తుంది. నాకు కావాల్సిందంటే ఇక్కడ ఏమొస్తుంది, స్పీడ్ వస్తుంది. చూడండి స్పీడ్, స్పీడ్ km/hలో మార్చాలంటే ఓకేనా 5:24, 5:44. ఏమీ లేదు, 5తో కొట్టేయాలంటే 22ని డబల్ చేసిండి 44, 6 1 6 3 132. ఓకే, ఈ రెండు రైలు మొత్తం 132, ఈ రెండు రైలు మొత్తం 132. ఒకటి 50 అయితే మరొకటి ఎంత, మరొకటి ఎంత సార్ 82, 82 km/h. ఒకటి 50 అయితే మరొకటి ఎంత 82 km/h. ఒకటి 50 అయితే మరొకటి ఎంత 82 km/h. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 37. ఆర్ఎస్ అగర్వాల్ బుక్ బిట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి బిట్టు ఈజీ క్వశ్చన్, కష్టమైన క్వశ్చన్ ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్క ఆర్డర్లో. అంటే ఏంటి 32 తర్వాత 33, 34 ప్రతి క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇది ఈజీ క్వశ్చన్, ఈ క్వశ్చన్ హార్డ్, ఇది వద్దులే అనేసి మాత్రం ఉండదు, ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. అలాగే ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ ఉంది, ఆ న్యూ బుక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు అది చూడండి, మీకు కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఎన్టీపీసీ ఎగ్జామ్ ఇచ్చాడు, December 15 నుంచి ఉంటుంది. చాలా టఫ్గా ఉంటుంది పేపర్, చాలా హార్డ్గా ఉంటుంది పేపర్. అది నాకు తెలిసి పేపర్ ఎలా ఉంటుంది అనేసి. ఓకేనా. అంటే 2017కి వేరు, 2020కి వేరు పేపర్. మ్యానిపులేషన్ చాలా కష్టంగా ఉంటుంది. చూడండి ఒకసారి షిఫ్ట్లన్నీ మీరు పేపర్లు గమనిస్తే గ్రూప్ డీలే కొన్ని పేపర్లు కష్టంగా ఉన్నాయి. ఓకేనా. కానీ అరిథమెటిక్ ఒక ఇచ్చిన టైంలో 3 సార్లు చేసేయచ్చు, అంత స్పీడ్గా చేయొచ్చు మీరు మన క్లాసులు ఫాలో అయితే. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 37. 120 km/h వేగంతో నడుస్తున్న రైలు ఎక్స్, ఈ రైలు ఎక్స్ దీనిది ఎంత 120 km/h. ఓకే. అదే దిశలో నడుస్తున్న మరో రైలు వైని, అదే దిశలో నడుస్తున్న మరో రైలు వైని 2 నిమిషాల్లో దాటింది. అంటే 2 నిమిషాలు అంటే ఎంత 120 సెకండ్లో, 120 సెకండ్లో దాటింది. ఓకే. ఎక్స్ పొడవు 100, వై పొడవు 200. ఓకేనా. ఓకేనా. ఇదంతా తెలీదు, ఎక్స్ km/h ఇదే కనుక్కోమన్నాడు. అయితే వై వేగం ఎంత, అదే దిశలో అన్నాడు. అంటే సేమ్ అంటే ఏం చేయాలి, రిలేటివ్ స్పీడ్ డిఫరెన్స్ అవుతుంది. S1 - S2 ఆ పాయింట్ మీకు గుర్తుంటే చాలు. ముందు మనం కనుక్కుందాం స్పీడ్ ఎంత వస్తుందో. చూడండి స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత, టోటల్ డిస్టెన్స్ ఎంత 300. ఎందుకు 100 + 200, 300 / 120. 300 మీటర్లు 120. దీని ఏ రాయాలి, km/hలో మార్చుకోవాలి. ఓకేనా. 0 కొట్టేయండి. 6 2 6 5 5 5 కొట్టిపోయింది 9. ఓకే. అదే దిశలో వెళ్తుంది. S1 - S2 = 9. ఓకే. ఫస్ట్ ఇది 120 అయితే రెండోది ఎంత ఉండాలి, 111 ఉండాలి. రెండోది ఎంత ఉండాలి, 111 ఉండాలి. రైట్ ఆన్సర్ ఈస్ 111. రైట్ ఆన్సర్ ఈస్ 111.
ఓకేనా. రైట్ ఆన్సర్ ఈస్ 111. ఓకే. క్వశ్చన్ నెంబర్ 38. క్వశ్చన్ నెంబర్ 38. క్వశ్చన్ నెంబర్ 38. 36 km/h మరియు 45 km/h వేగంతో రెండు రైలు ఎదురెదురు నడుస్తున్నాయి. ఓకే, ఇది 36, ఇది 45. ఎదురెదురు నడుస్తున్నాయి. ఎదురెదురు నడిస్తే ఏం చేయాలి? స్పీడ్స్ యాడ్ చేయాలి. అంటే 81 km/h. ఓకేనా. తక్కువ వేగం గల రైల్లో కూర్చున్న వ్యక్తి చూడండి, తక్కువ వేగం గల, ఇది తక్కువ వేగం అనుకోండి. ఈ రైల్లో కూర్చున్న వ్యక్తి ఎక్కువ వేగం గల రైలు 8 సెకండ్లో దాటాడు. ఎక్కువ వేగంలో గల రైల్ని 8 సెకండ్లో దాటాడు. ఎన్ని సెకండ్లో దాటాడు? 8 సెకండ్లో దాటాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఒక రైల్లో ఒక వ్యక్తి కూర్చున్నాడు అనుకో, ట్రైన్ వెళ్తుంది అనుకో, ఏమవుతుంది? ఈ ట్రైన్ ప్రయాణించిన దూరం మాత్రమే. ఓకేనా. మీకు అర్థం కాకపోతే మీరు బేసిక్స్ చూడండి, బాగా అర్థమవుతుంది. ఒక రైలు ఓకే నిల్చున్న స్తంభాన్ని దాటితే అది ప్రయాణించిన దూరానికి మాత్రమే సమానం. ఇప్పుడు కూడా ఇది తక్కువ స్పీడ్, నెగ్లిజిబుల్. ఇది ఎక్కువ స్పీడ్. ఇక్కడ కూర్చుని పోయాడు వ్యక్తి. ఇప్పుడు ఈ వ్యక్తిని దాటాలంట, ఎక్కువ వేగం గల రైలు. ఏమవుతుంది? జస్ట్ ఈ ట్రైన్ని దాటాల్సిన అవసరం లేదు. ఈ మనిషిని మాత్రమే దాటాలి. మనం ఇక్కడ పాయింట్ అవుట్ చేయాల్సిన పాయింట్ ఏంటి? మనిషిని మాత్రమే దాటాలి. అంటే ఏంటి? అది అంతే దూరం వెళ్ళాలి. ఎక్కువ వేగం గల రైలు ఎంత దూరం ఉందో అంతే దూరం వెళ్ళాలి. ఓకేనా. మీరు ఆ పాయింట్ అండర్స్టాండ్ చేసుకోండి. ఓకేనా. అది ఎన్ని సెకండ్లు దాటిందంట? 8 seconds. 81 km/h. మీటర్ పర్ సెకండ్లో మారిస్తే 5/18. 8 secondsలో వెళ్ళింది. ఓకేనా. అబ్జల్యూట్లీ చాలా ఈజీ క్వశ్చన్. 9 9లా 9 2లా 2 1లా 2 4లా 4 5లా 20 29లా 180 180 meters. ఇలాంటి క్వశ్చన్స్ చాలా వస్తాయి అన్నమాట. ఓకేనా. ఒక మనిషి కూర్చున్నాడు, ఆ మనిషిని రైలు వెళ్ళాలి. ఓకేనా. అంతేగాని ఒక రైలు మరొక రైలు దాటాలని అడగలేదు ఇక్కడ. పాయింట్ మీరు దిమాగ్ గుర్తు రావాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 39. క్వశ్చన్ నెంబర్ 39. రెండు రైళ్ళు ఒకే దిశలో 40 km/h 20 km/h వరుస వేగాలతో నడుస్తున్నాయి. ఇది 40, ఇది 20 వరుస వేగాలతో నడుస్తున్నాయి. ఒకే దిశలో వెళ్తున్నాయి కాబట్టి ఏం చేయాలి? స్పీడ్స్ సబ్ట్రాక్ట్ చేయాలి. ఇది వచ్చేది ఏంటి? 20 km/h. ఓకేనా. ఎక్కువ వేగం గల రైలు, మళ్ళీ ఈజీ క్వశ్చన్. ఎక్కువ వేగం గల రైలు 5 సెకండ్ల తక్కువ వేగంలో గల రైలులో కూర్చున్న వ్యక్తిని పూర్తిగా దాటితే, ఓకే, ఎక్కువ వేగం గల రైలు తక్కువ వేగం గల రైల్లోని కూర్చున్న వ్యక్తిని దాటాడు, రైలుని కాదు, వ్యక్తిని. అంటే ఏంటి? మనకి ఇండైరెక్ట్గా క్వశ్చన్ ఏం అడిగినట్టు, ఎక్కువ వేగం గల రైలు యొక్క పొడవు ఎంత, అంతే, సింపుల్. ఓకేనా. ఈ 20 km/h అంటే 5/18. ఇది 5 సెకండ్లో దాటుతుందంట. సింపుల్, అయిపోయింది, ఇంతే. ఓకేనా. చూడండి, 9 2తో కొట్టేస్తున్నాను. 2 9లా 2 10 50 250/9 250/9. 9తో కొట్టేయండి. 9 2లా 18. 9 2 18, 7 మిగిలింది. ఓకే. 9 7 అంటే 70. 9 7 63. 9 7 63, 7 మిగిలింది. ఓకే. ఇదేంటిది? ఎక్కువ వేగంగా రైలు, ఫాస్ట్ ట్రైన్ యొక్క లెంత్, అంతే వచ్చింది. ఓకేనా. ఇక్కడ స్మాలర్ ట్రైన్ యొక్క లెంత్ నెగ్లిజిబుల్, దాన్ని అడగలేదు మనం ఇప్పుడు. ఓకేనా.
క్వశ్చన్ నెంబర్ 40. క్వశ్చన్ నెంబర్ 40. క్వశ్చన్ నెంబర్ 40. నా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఎన్టీపీసీకి ప్యూర్ మ్యాథ్స్ పిన్ టు పిన్ చెప్తాను. అంటే ఏంటి, ప్రతి టాపిక్ పిన్ టు పిన్ చెప్పాలని నేను నిశ్చయించుకున్నాను. స్ట్రాంగ్గా బిలీవ్ చేశాను స్టూడెంట్స్ ఖచ్చితంగా మనం చెప్దామనేసి. కానీ మన వీడియోలు ఇంకా ఎక్కువ, అంటే నేను ఎక్కువ వీడియోలు చేయాలంటే మీరు ఎక్కువ లైక్స్ ఇవ్వాలి. ఓకేనా. ప్యూర్ మ్యాథ్స్ కంప్లీట్ చేయడం 1 month చాలు, కానీ మీ నుంచి మంచి ఆదరణ నాకు రావాలి. మంచి ఆదరణ అంటే ఏంటి, చూడండి మన ఛానల్ ఫస్ట్ నుంచి చూడండి, 143 వీడియోస్ ఉన్నాయి. ప్రతిదీ క్వాలిటీగా, కంటెంట్ మాత్రం చాలా క్వాలిటీగా పెట్టాను. ఓకేనా. మీరు ఫాలో అవ్వండి. ఏ డౌట్ ఉన్నా చెప్పడానికి ముందుకు వస్తాను. అది ఎప్పుడది నాకు కొంచెం ఇంట్రెస్ట్ రావాలి బాగా. ఓకేనా. మీరేమనుకోవద్దు, ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చేసింది, ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా మనం మోసపోతామంటే మనం ఏం చేయలేం. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 40. ఒక రైలు అది నడుస్తున్న దిశలో 2 km/h, 4 km/h వేగాలతో నడుస్తున్న ఇద్దరు వ్యక్తులను 9 మరియు 10 సెకండ్లో పూర్తిగా దాటింది. అయితే రైలు పొడవు ఎంత అన్నాడు. ఓకే, రైలు పొడవు ఎంత అన్నాడు. ఓకేనా. సపోజ్ నేను రైలు వేగం x అనుకున్నాను అనుకో. చూడండి, x అనుకున్నాను అనుకో. ఈ రైలు వేగం x అనుకుంటే ఇదే దిశలో 2 km/h వేగంతో ఒక అబ్బాయి వెళ్తున్నాడు. అంటే ఏం చేయాలి, సపరేట్ చేయాలి. x - 2. ఓకేనా. ఆ వ్యక్తి ఏం చేశాడు, 9 సెకండ్లు దాటాడు. ఇది km/h, మీటర్/సెకండ్లో మార్చుకోవాలంటే 5/18. ఇప్పుడు 9 చేస్తాం. ఈ డిస్టెన్స్ ఈ రైలు ఈ అబ్బాయిని దాటితే ఒకే దిశలో ఎంత అయితే దూరం వెళ్ళాడో ఇచ్చాడు. చూడండి, ఒక రైలు అది నడుస్తున్న దిశలో 2 km/h, 4 km/h వేగంతో నడుస్తున్న ఇద్దరు వ్యక్తులను వరుసగా 9 సెకండ్లు 10 సెకండ్లు పూర్తిగా దాటింది. ఈ రైలు ఏమో 2 km/h 9 సెకండ్లు దాటింది. ఇదే రైలు 4 km/h 10 సెకండ్లు దాటింది. డిస్టెన్స్ సేమ్. ఇక్కడ డిస్టెన్స్ సేమ్. x - 4 × 5/18 × 10. ఓకేనా. ఇంతే. ఇప్పుడు మనకి ఇది కొట్టుకుపోయింది. 9x - 18 = 10x - 40. x = 22. x 22 km/h. x అంతా 22 km/h. అతను ఏమడిగాడు, రైలు పొడవు ఎంత అన్నాడు. ఇది కానీ లేదా ఇది కానీ మీ ఇష్టం. ఇది తీసుకుంటున్నాను నేను. x - 4 × 5/18 × 10. 22 - 4 × 5/18 × 10. 18 కొట్టుకుపోయింది 50 మీటర్స్. 18 కొట్టుకుపోయింది 50 మీటర్స్. ఓకేనా. దీన్ని సింపుల్గా చెప్పచ్చు. ఏమీ లేదు, 2, 4, 9, 10. 2 9 ఎంత, 18, 4 10 40. మధ్య డిఫరెన్స్ ఎంత, 22. కానీ ఏమన్నాడు, ఈ 22 ఉండేది 2 km/h వేగంతో ఉన్నా అదే దిశలో వెళ్తుంది. అంటే 20తో వెళ్తుంది. 22 - 2 20. ఓకే, 5/18. ఇలాగ ఎన్ని సెకండ్లు, 9 సెకండ్లు వెళ్తుంది. అంటే 50 మీటర్లు. ఎలాగైనా చేయొచ్చు మీరు. క్వశ్చన్ మీకు అర్థం అవ్వాలి. ఫస్ట్ క్వశ్చన్ మీకు అర్థం అవ్వాలి. క్వశ్చన్ మీకు అర్థమైతే మొత్తం మీరు ఎలాగైనా చేయొచ్చు. ఓకేనా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
క్వశ్చన్ నెంబర్ 41. ఒక రైలు వెంబడి ఉన్న దారిలో నడుస్తున్న ఇద్దరు వ్యక్తులను దాటింది. మొదటి వ్యక్తి 4.5 km/h వేగంతో, రెండో వాడు 5.5 km/h వేగంతో నడుస్తున్నారు. వారిద్దరిని రైలు వరుసగా 8.4, 8.5 సెకండ్లో దాటింది. వారిద్దరు వ్యక్తులు రైలు నడుస్తున్న దిశలో నడుస్తూ ఉంటే రైలు నడుస్తున్న దిశలోనే నడుస్తున్నారు. అంటే సపరేట్ చేయాలి మనం ఇప్పుడు. అయితే రైలు వేగం ఎంత? సింపుల్. చూడండి, రైలు వేగం x అనుకోండి. ఓకే, ఫస్ట్ వ్యక్తి ఏం చేశాడు? 4.5. ఇది km/h, మీటర్/సెకండ్లో మారిస్తే 5/18. అలా ఎన్ని సెకండ్లు వెళ్ళిందంట ఫస్ట్ రైలు? 8.4. ఓకే, అదే రైలు 5.4 km/h వేగంతో వెళ్తున్న వ్యక్తిని ఏం చేశాడు? 5/18 ఇంటూ 8.5. డిస్టెన్స్ సేమ్ అన్నమాట. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అమ్మా. స్పీడ్ ఇంటూ టైం. ఓకే, ఎందుకు సపరేట్ చేశాను చూడండి. ఎక్స్ ఇది రైలు, ఇలాగా ఒక మనిషి వెళ్తున్నాడు 4.5. అప్పుడు ఏం చేస్తాం? రిలేటివ్ స్పీడ్ ఎంత మనం తీసేస్తాం. రిలేటివ్ స్పీడ్ ఏం చేస్తాము? తీసేస్తాం. ఓకేనా? సాపేక్ష వేగం అంటారు తెలుగులో. సాపేక్ష వేగం అంటారు. ఓకేనా? ఈ 5 ఇది కొట్టిపోయింది. 8.4x 8.5x అంటే 0.1x. ఓకేనా? 8.4 ఇంటూ 4.5 8.5 ఇంటూ 5.4 ఇది ఇవతలు తెచ్చేస్తున్నాను. ఓకే, సింపుల్ చూడండి. 8.4 ఇంటూ 4.5 చూడండి. 9 దీన్ని డబుల్ చేశాను. 9 ఇంటూ 4.2 9 2 18 9 4 36 37.8. ఇది 37.8. ఇదంతా ఇది 5.4 ఇంటూ 8.5. ఇప్పుడు దీన్ని డబుల్ చేస్తాను. 17. ఇదేం చేయాలి? ఆఫ్ చేయాలి. 2.7. ఓకేనా? 7 ఎక్కడ చూడండి. 7 ఏళ్ళ 49 7 రోజులు 14 ఒక 18 9 45.9. ఇది 45.9 వచ్చింది. ఇది 45.9. ఇది 37.8. తీసేస్తే 8.1 ఈక్వల్ టు 0.1x. 0.1x 8.1/0.1 కొట్టండి. 81 km/h. 81 km/h ఎంత వస్తుంది? 81 km/h. 81 km/h. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 42. వినాలి. ఒక్కొక్కటి 100 మీటర్ల పొడవు ఉన్న 2 రైళ్లు ఎదురెదురుగా 8 సెకండ్లో ఒకదానికొకటి దాటుతాయి. ఓకే, ఇది 100 మీటర్లు, ఇది 100 మీటర్లు. ఎదురెదురుగా 8 సెకండ్లో దాటుతాయి. ఒక రైలు వేగం రెండో రైలు వేగం కంటే రెట్టింపు అయితే ఇది x అయితే ఇది 2x. ఓకే, లేకపోతే ఇది x అయితే ఇది 2x. ఒక రైలు వేగం రెండో రైలు వేగం కంటే రెట్టింపు. ఎక్కువ వేగం గల రైలు వేగం ఎంత? సింపుల్. ఓకేనా? 200 మీటర్స్ని 8 సెకండ్లో దాటిందంటే మీటర్/సెకండ్. ఇప్పుడు ఏం చేయాలి మనం? 18/5 వేస్తే ఏమొస్తుంది? km/h వస్తుంది. ఓకేనా? 5 40s 8 5s అంటే 90 km/h. కానీ ఒకటి 2 అయితే మరొకటి 1 అంత. 3 భాగాలు 90 అయితే ఒక భాగం 30, ఇంకోటి 60. ఓకే, అతి ఎక్కువ వేగం గల రైలు వేగం ఎంత? 60.
ఒక రైలు వేగం మరో రైలు వేగం కంటే రెట్టింపు కదా, 60-30. ఓకేనా, సింపుల్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 43. క్వశ్చన్ నెంబర్ 43. బాగా వినాలి. 150 మీటర్ల పొడవు గల ఒక రైలు 1 కిలోమీటర్ రాయిని 15 సెకండ్లు దాటుతుంది. ఇక్కడ కొంచెం మిస్టేక్ ఉంది క్వశ్చన్. ఓకేనా, 150 మీటర్ల పొడవు గల రైలు ఒక రాయిని దాటిందంటే అది ప్రయాణించిన దూరానికే సమానం, 15 మీటర్ పర్ సెకండ్. ఓకేనా, అదే పొడవున్న రైలు మరో రాయిని అదే పొడవున్న రైలు మరో రైలుని అంతే పొడవున్న రైలుని దాటితే 8 సెకండ్లు పడుతుంది అన్నాడు. అంటే 300 మీటర్స్ బై 8 ఇంటూ ఇంతే. ఓకేనా కదా, సింపుల్. ఓకే, ఆప్షన్ చూడండి. రెండో రైలు వేగం ఎంత అన్నాడు. రెండో రైలు వేగం ఎంత అంటే కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చాడు కాబట్టి మీరు ఏం చేయాలి, దీన్ని కూడా మీరు కిలోమీటర్ పర్ అవర్లో మార్చుకోండి. ఓకే, 54 కిలోమీటర్ పర్ అవరు. ఇది 18/5, 5 60ల చూడండి, 4 2ల 4 15ల 2 9 135. ఇది 135 కిలోమీటర్ పర్ అవరు. ఒక రైలు మరొక రైలు దాటితే 135. ఒక రైలు ఒకటే 54, మరొక రైలు ఎంత. సింపుల్, దీనిలోనే తీసేయాలి. ఓకేనా కదా, దాంట్లో నుంచి దీన్ని తీసేయాలి. ఓకే, 150/15 10 5 2ల 36. 135లో 36 తీసేయాలి. 99 కిలోమీటర్ పర్ అవర్. 99 కిలోమీటర్ పర్ అవర్. ఓకేనా, 99 కిలోమీటర్ పర్ అవర్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక రైలు మరొక రైలు దాటుతుందంటే అది ఏ దిశలో వెళ్తుంది, ఎట్లా ఇది ఎలా వస్తే ఇది ఎలా వస్తుంది కాబట్టి యాడ్ చేసాం. ఓకే, ఈ 135లోనే 36 ఒక పార్ట్, మరొకటి 99. ఓకేనా, సింపుల్. క్వశ్చన్ నెంబర్ 44. వినాలి. 48 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో నడుస్తున్న ఒక రైలు దానిలో సగం పొడవు ఉంటూ 42 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ఎదురుగా వస్తున్న మరో రైలును 12 సెకండ్లు దాటింది. క్వశ్చన్ చూడండి, ఇది 48, ఇది 42 ఎదురుగా వస్తున్నాయి. ఓకేనా, ఒక రైలు దాని పొడవులో సగంగా ఉంటూ, ఇది సగం, ఇది 1 అంటే ఇది 2. ఈ రైలుని 12 సెకండ్లో దాటింది. ఎన్ని సెకండ్లో దాటింది? 12 సెకండ్లో దాటింది. ఇప్పుడు ఏమన్నాడు, అది రైల్వే ప్లాట్ఫామ్ను, అదే రైలు అంటే ఈ రైలు 2 ఉండే రైలు రైల్వే ప్లాట్ఫామ్ను 45 సెకండ్లో దాటింది. 45 సెకండ్లు దాటింది. అయితే ప్లాట్ఫామ్ పొడవు ఎంత అన్నాడు. సింపుల్ క్వశ్చన్ ఇది, చాలా ఇంపార్టెంట్. చూడండి, అబ్జర్వ్. ఈ రైలు ఎదురెదురుగా వస్తున్నాయి. ఎదురెదురుగా వస్తే ఏం చేయాలి, స్పీడ్స్ యాడ్ చేయాలి. 90 కిలోమీటర్ పర్ అవర్ 5/18 వేస్తాం. ఇప్పుడు వచ్చిందంటే మీటర్ పర్ సెకండ్. ఎన్ని సెకండ్లో వెళ్ళిందంట? 12. కాబట్టి ఇప్పుడు ఏమొస్తుంది, డిస్టెన్స్. స్పీడ్ ఇంటూ టైం ఈక్వల్ టు డిస్టెన్స్. అయిపోయింది. 18 1 18 5 5 5 25 25 12 25 12 అంటే 56 300 300 మీటర్స్. 300 మీటర్స్ అయితే ఇది 2 భాగాలు అయితే ఇది 1 భాగం, ఇది 200 అయితే ఇదంతా 100.
ఆల్రెడీ ఇది 200 అని తెలిసిపోయింది మనకి. ఇది 200, ఇది 200, కానీ దీని స్పీడ్ ఎంత 48 km/h. ఇప్పుడు చూడండి, 48 km/h చొప్పున 200 మీటర్లు గల ఒక రైలు ప్లాట్ఫామ్ని 45 సెకండ్లు దాటింది. అయితే ప్లాట్ఫామ్ పొడవు ఎంత? సింపుల్ కదా, 48 km/h మీటర్ పర్ సెకండ్లో మారిస్తే 5/18 × 45. ఇప్పుడు ఏమొస్తుంది? ఇది మీటర్ పర్ సెకండ్, ఇప్పుడు సెకండ్ ఏమొచ్చింది? ఇది డిస్టెన్స్, అంటే టోటల్ డిస్టెన్స్. రైలు ప్లస్ ప్లాట్ఫామ్, రైలు ప్లస్ ప్లాట్ఫామ్ 2 వస్తుంది. ఓకేనా? 9 2 9 5 2 1 2 24 24 5 120 125 600, టోటల్ 600. టోటల్ 600 అయితే ఆల్రెడీ 200 మీటర్ల రైలు ఉంది. ప్లాట్ఫామ్ ఎంత అప్పుడు? 400 మీటర్స్. ప్లాట్ఫామ్ ఎంత అప్పుడు? 400 మీటర్స్. ప్లాట్ఫామ్ ఎంత? 400 మీటర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. ఓకే, మీరు ఎంతకంటే లాజిక్ ఏమైనా చెప్తామంటే చెప్పండి, కానీ చెప్పలేము. కానీ వీడియోని డిస్లైక్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు. ఒకవేళ వీడియో మీకు నచ్చకపోతే, మీకు అర్థం కాక నచ్చలేదు అనే అభిప్రాయం ఉండకూడదు. ఓకేనా? దీనికంటే మేము బెటర్గా చెప్పగలుగుతాం అనేటప్పుడు మీరు డిస్లైక్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకేనా? మీ నుంచి నేను సబ్జెక్ట్ నేర్చుకుంటాను. ఓకేనా? ఫ్యాకల్టీకైనా స్టూడెంట్కైనా కావాల్సిన సబ్జెక్ట్ గెయినింగే, లూజింగ్ కాదు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 45. ఎదురెదురుగా నడుస్తున్న 2 రైళ్లు ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉన్న ఒక వ్యక్తిని 27 మరియు 17 సెకండ్లు దాటుతాయి. 27 సెకండ్లు మరియు 17 సెకండ్లు దాటాయి. ఓకే, అవి రెండు 23 సెకండ్లు ఒకదానికొకటి దాటుతాయి. బాగా వినండి. ఒక రైలు ఒక వ్యక్తిని 27 సెకండ్లు, మరొక రైలు ఆ వ్యక్తిని 17 సెకండ్లు. అవి రెండు ఒక్కొక్కటి 23 సెకండ్లు. ఇలా ఇస్తే చూడండి, టైము 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 అలా ఉంటే మనం మిక్స్డ్ అండ్ అలిగేషన్ వేయచ్చు. 27 27 17 23. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ రెండింటి మధ్యలోనే ఈ నెంబర్ ఉండాలి. మిక్స్డ్ అంటే అది. అమ్మాయి తెల్లగా ఉంటుంది, అబ్బాయి నల్లగా ఉంటాడు, కానీ పుట్టేవాడు బ్లాక్ అండ్ వైట్ మధ్యలో ఉంటాడు. అంటే ఏంటి? మిక్స్డ్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎగ్జాంపుల్. ఓకే, ఇది ఇక్కడ వచ్చేది ఏంటిది? ఇది టైము టైము టైము. ఇదేంటిది? స్పీడ్స్. అడిగిందంటే స్పీడ్ రేషియో అడిగింది. వాటి వేగాల నిష్పత్తి ఎంత అన్నాడు? 27లో 23 తీస్తే 4, 23లో 17 అంటే 6, అంటే 2తో ఒకటి ఏంటి? 3:2. 3:2. రైట్ ఆన్సర్ ఈస్ 3:2. రైట్ ఆన్సర్ ఈస్ 3:2. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 46. క్వశ్చన్ నెంబర్ 46. ఒక సరళ రేఖ మీద 110 మీటర్ల దూరంలో ఏబి అనే 2 స్టేషన్లు ఉన్నాయి. ఏబి అనే 2 స్టేషన్లు 110 మీటర్ల దూరంలో ఉన్నాయి. 110 కిలోమీటర్లు. ఓకే, ఏ అనే రైలు ఉదయం 7 గంటలకు బయలుదేరింది. ఓకే, బి అనే రైలు ఉదయం 8 గంటలకు బయలుదేరింది. ఓకే, ఏ నుంచి బికి వెళ్ళే రైలు వేగం 20 km/h, బి నుంచి ఏకి వెళ్ళే వేగం 25 km/h. అయితే ఏ సమయం వద్ద కలుసుకుంటాయి అన్నాడు. ఏ సమయం వద్ద కలుసుకుంటాయి అన్నాడు. ఇలాంటి లెక్కలు చాలా ఎక్కువ చెప్పున్నాను. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మన ఛానల్లో చాలా లెక్కలు. ఎలా చూడండి, మన ఛానల్లో ఫస్ట్ బేసిక్స్ చెప్పాను, ఒక బుక్ కాకుండా బేసిక్స్ చెప్పాను. తర్వాత ఆర్ఎస్ అగర్వాల్ తెలుగు మీడియం, తర్వాత ఆర్ఎస్ అగర్వాల్ ఇంగ్లీష్ మీడియం, తర్వాత సమ్ డిఫికల్ట్ క్వశ్చన్స్.
ఇవన్నీ కవర్ చేస్తున్నాం. అంటే ఒక బుక్ చెప్పేసి వదిలేసి మీరు ప్రాక్టీస్ చేసుకోండి అనేది కాదు. ఏ క్వశ్చన్ న్యూగా ఉన్నా క్వశ్చన్ని చెప్పడానికి ముందుకు వస్తున్నాం. ఓకేనా, మీరు ఆదరించాలి. ఓకే, ఇలాంటి క్వశ్చన్లు ఎన్నో చెప్పున్నాం చూడండి ప్లేలిస్ట్లో. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకరు మరొకరిని అర్థం చేసుకోవాలంటే టైం ఈక్వల్ చేసుకోవాలి. నేను మిమ్మల్ని అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి? మీరు నేను చెప్పిన టైంకి ఫోన్ చేసి సార్ డౌట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే చెప్తామన్నమాట. అలాగే ఇప్పుడు చూడండి, నేను 7 గంటలకు బయలుదేరాను, నా లవర్ ఇంటి దగ్గర 8 గంటలకు బయలుదేరింది. నేను 7 గంటలకైనా ఫోన్ చేశాను అనుకో, నా లవర్ 7 గంటలకే ఫోన్ ఎత్తది. ఎత్తే వాళ్ళ నాన్న ఎత్తచ్చు, వాళ్ళ అమ్మ ఎత్తచ్చు. అంటే వాళ్ళ నాన్న ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు, వాళ్ళ అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు. ఆ రోజు ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోద్ది. కాబట్టి ఒక అభ్యర్థి మరొక అభ్యర్థిని అర్థం చేసుకోవాలంటే టైం సెన్స్ ఉండాలి. ఓకేనా, ఈయన 7 గంటలకు బయలుదేరితే ఈమె 7 గంటలకు బయలుదేరాలి, లేదా ఈయన 8 గంటలకు బయలుదేరితే ఈయన 8 గంటలకే బయలుదేరాలి. అప్పుడు దాకా ఈయన ఏం చేస్తాడు? కామ్గా ఉంటాడు. మేడం గారు 8 గంటలకు ఫోన్ చేయమన్నారు, అప్పుడు దాకా మనం 8 గంటల వరకు కామ్గా ఉందాం. చూడండి, గంటకి ఎంత వెళ్తాడు ఇతను? 20 వెళ్ళిపోయాడు. ఇక్కడి నుంచి ఇక్కడికి 20 వెళ్ళిపోయాడు. ఇప్పుడు 8 AM అయిపోయింది. ఇప్పుడు ఫోన్ చేశాడు, హలో డార్లింగ్, నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను అంటాడు. 110 కిలోమీటర్స్లో 20 అయిపోయింది, రిమైనింగ్ ఎంత? 90. ఇప్పుడు ఈ 90 కిలోమీటర్స్ని ఇద్దరు రావాలి. ఇతను 20 వస్తున్నాడు, ఈమె 25 వస్తుంది, అంటే 45. అంటే ఎంత? ఎన్ని గంటల్లో కలుస్తారు? 2 అవర్స్. అంటే ఫోన్ చేసిన తర్వాత 2 అవర్స్. ఫోన్ ఎప్పుడు చేసావు? 8 AM చేసావు. 2 అవర్స్ అంటే ఎంత? 10 AMకి కలుసుకుంటావు. ఎక్కడ కలుసుకుంటావు అంటే చెప్పలేము. ఎక్కడైనా కలుసుకోవచ్చు, మన ఇష్టం. ఓకేనా, ప్లేస్ చెప్పలేదు కదా. ఓకేనా, ఇక్కడ ఢిల్లీ, ఇక్కడ హైదరాబాద్ అని అనుకో, ఢిల్లీ హైదరాబాద్ మధ్యలో కలుసుకోవచ్చు అనేసి అనొచ్చు, చెప్పలేము. ఓకేనా, ఆన్సర్ అంతా 10 AM, 10 గంటలకు కలుసుకుంటాడు. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 46. సారీ 47. 4 PM మేరట్ నుంచి రైలు X బయలుదేరి గజియాబాద్కు 5 PM చేరింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మేరట్ 4 గంటలకు బయలుదేరి గజియాబాద్కు 5 PM చేరింది. అంటే 1 అవర్. అంటే 1 అవర్ జర్నీ. అంటే 1 అవర్ అంటే నిమిషాల్లో రాసుకుంటున్నాను, 60 minutes. 1 అవర్ అంటే నిమిషాల్లో రాసుకుంటున్నాం సార్, 60 minutes. ఓకే, మరో రైలు గజియాబాద్కు 4 PM స్టార్ట్ అయ్యి మేరట్కి 5:30కి చేరింది. అంటే 1.5 అవర్, అంటే 90 minutes. అంటే 1.5 అవర్ అంటే ఎంత? 90 నిమిషాలు. ఓకేనా, ఓకే. అయితే ఆ 2 రైలు ఎప్పుడు కలుసుకున్నాయి? ఇక్కడ చూడండి, నేను 4కి బయలుదేరాను, నా లవర్ కూడా 4కి బయలుదేరింది. మరి నేను స్పీడ్కి వెళ్ళిపోయాను, నా లవరు స్లోగా వచ్చింది. ఓకే, ఇక్కడ అండర్స్టాండ్ చేసుకున్నాం, 4 అండర్స్టాండ్ చేసుకున్నాం, ఇబ్బంది లేదు. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా ఫోన్ చేసేద్దాం. చూడండి, 60కి 90కి ఎల్సిఎం ఎంత? 160. 180 కిలోమీటర్స్. 180 ఎంత సార్? 180. ఎంత? ఇది 3 అవర్స్ పడుతుంది. ఎంత? ఇది 2 అవర్స్ పడుతుంది. ఇది 3 అవర్స్, ఇది 2 అవర్స్. ఓకేనా, 180 కిలోమీటర్స్ టోటల్ డిస్టెన్స్. అడిగింది ఏంటి? టైం ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై స్పీడ్. టోటల్ డిస్టెన్స్ అంతా 180 బై స్పీడ్ ఎంత? పోయేటప్పుడు 3 గంటలు, వచ్చేటప్పుడు 2 గంటలు, అంటే 5 అవర్స్. అంటే 5తో కొట్టేయాలంటే మళ్ళీ ఏం చెప్పాను, 7 ఉండే నెంబర్ని డబుల్ చేసేమన్నా, 36. టైం ఎంత? 36 నిమిషాలు. టైం ఎంత? 36 నిమిషాలు. నేను ఎప్పుడు ఫోన్ చేశాను మా డార్లింగ్కి? 4 PMకి ఫోన్ చేశాను. మా డార్లింగ్కి నేను 4 PMకి ఫోన్ చేశాను. అప్పుడు మేము ఇద్దరం ఎప్పుడు కలుసుకుంటాము? 4:36 PMకి కలుసుకుంటాం. ఎక్కడ కలుసుకుంటాం అంటే చెప్పలేము. ఎక్కడైనా కావచ్చు, పార్క్లో కావచ్చు, రెస్టారెంట్లో కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకేనా,
4:36 PM is right answer. Okay. Question number 48. Question number 48. బాగా వినాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 రైళ్ళు, ఒకటి హౌరా నుంచి పాట్నాకి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, రెండవది పాట్నా నుంచి హౌరాకి అలా బయలుదేరాయి, కలుసుకున్నాక ఇది T1 వెళ్ళింది, ఇది T2 వెళ్ళింది. ఇది 9 గంటలు వెళ్ళింది, ఇది 16 గంటలు అడిగింది. అయితే వాటి వేగాల నిష్పత్తి ఎంత అన్నాడు. వేగాల నిష్పత్తి S1:S2 √ T2. దీని దగ్గర ఉంది చూడండి, S1 ఏంటి, S1 దగ్గరికి T2 ఉంది, T2కి రూట్ ఏంటి, T1 √16. కన్ఫ్యూజ్ అవ్వద్దు. S1 కావాలంటే ఇది S1, S1కి దగ్గరకు ఉండేది T2, దాని రూట్ వేస్తే సరిపోద్ది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది ఫార్ములా. ఓకేనా. హరిబాబు సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ అనేది మీకు ఏ ఎగ్జామ్ కన్నా పనికొస్తుంది. అంటే అర్థమెటిక్ ఒకటే చెప్పగలను కాదు, నేను ప్యూర్ మ్యాథ్స్ ఇంకా దీనికంటే ఇంకా మంచిగా చెప్పగలను. ఓకేనా. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో కాలమ పని, గొట్టాలు నీటి తొట్టిలో, ఓకేనా, LCM SCF మరియు కాలమ దూరము మరియు ట్రైన్స్ 5 చాప్టర్లు RS అగర్వాల్ బుక్లో తెలుగు మీడియంలో కవర్ చేసాం. ఓకేనా. నెక్స్ట్ ఏమున్నాయి, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ స్టార్ట్ చేస్తాను. ఓకేనా. పర్సంటేజు, ప్రాఫిట్ అండ్ లాస్. ఓకేనా. ఇవి మేజర్ టాపిక్స్. ఇవి అయిపోతే నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్ అనేటివి స్టార్ట్ చేస్తాం. ఓకేనా. ఇదంతా మీ యొక్క ఆధారంతోనే. ఓకే, మీరు నిజంగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అని గాబరపడద్దు. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇద్దరికి ఒకే పేపర్ ఇస్తారు ఎగ్జామ్ రాయడానికి. ఇద్దరికి ఒకే పేపర్ ఇస్తారు. మీరు ఒక బుక్లో అన్ని కాన్సెప్ట్లు కవర్ అవుతాయి అనేది ఈ రోజుల్లో చెప్పలేం. నేను అదే చెప్తున్నాను. RS అగర్వాల్ న్యూ బుక్ కూడా చెప్తున్నాను. మీరు 2 చదవండి దగ్గర పెట్టుకొని. ఓకేనా. మీరు ఇది మంచిది, ఇలాగే చదివితే మీకు ఖచ్చితంగా మోర్ మార్క్స్ వస్తాయి. అంటే మనము అవతల వాళ్ళకంటే మినిమం 10 సెకండ్స్ లోపల ప్రాబ్లం చేయగలిగితే మన ఎగ్జామ్ అందే అయిపోద్ది అనే పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి. ఎప్పుడు మిమ్మల్ని మీరు అండర్ ఎస్టిమేట్ చేసుకోవద్దు. మీకంటే తోపులు ఎవరు లేదు, మీరు బాగా చేస్తారు మ్యాథ్స్. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు అన్ని విధాలా నేను ముందు వస్తాను. మీకు కావాల్సిన సబ్జెక్ట్ అయితే మీరు జెన్యున్గా సీరియస్గా ప్రిపేర్ అవ్వాలైతే ఖచ్చితంగా మన వీడియోలు షేర్ చేయండి. ఓకేనా. లైక్ చేయండి. ప్రతిసారి నేను లైక్ చేయండి అని అడగకూడదు, మీరు లైక్ చేయాలి. ఓకేనా. ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్.